ఫ్రెండ్స్, రాజాసాబ్ ట్రైలర్ వచ్చింది చూశారా? ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు అసలు. మధ్యలో వచ్చే ఆ దయ్యాలు కానీ ఆ ఎస్ఎఫ్ఎక్స్ విజువల్స్ మాత్రం భయంతో పాటు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేలా ఉంది. అండ్ ప్రభాస్ అన్న మాత్రం డ్యూయల్ రోల్లో కనబడనున్నారు అండ్ ఆత్మలతోనే ఫైట్ చేయబోతున్నారు. ట్రైలర్ని డీప్గా చూసే ముందు ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ట్రైలర్లో చూస్తే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు, ఒక అందమైన రాజభవనం, వంశ పారంపర్యంగా వస్తున్న చరిత్ర ఇది. దానికి తోడు శాపాలు, ఆత్మలు, ఇవే కథను ముందుకు తీసుకెళ్తాయి. అండ్ మన ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్లో కనబడనున్నారు. ఒకరు యంగ్ ప్రభాస్గా అండ్ ఇంకొకరు వృద్ధ రాజుగా. ఈ రెండు పాత్రలు పూర్వ జీవితం లేదా పాస్ట్ అండ్ ప్రజెంట్ మధ్య కనెక్షన్ అనుకోవచ్చు. పెద్ద భవనం, అందులో సీక్రెట్ గదులు అండ్ మసకబారిన గోడలు, ఇవన్నీ చూస్తే మాత్రం ఒక మిస్టరీని తలపిస్తున్నాయి. ఆస్తులు, మూవీ మాత్రం పూర్తిగా డబ్బులు, ఆస్తులు, సంపత్తులు, వంశ పారంపర్యం, శాపాలు, ఆత్మల చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. సంజయ్ దత్ మూవీలో మాత్రం కీలక పాత్రనైతే పోషిస్తున్నారు. ఇది మూవీ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక ప్రభాస్ ఏజ్డ్గా కనిపించే సీన్, ఒక్కసారి ఇలా పైకి లేస్తాడు కుర్చీలో కూర్చొని అండ్ అందరినీ పైకి లేపి ఇలా మిర్రర్లో రివర్స్గా కనిపించేలా చూపిస్తారు. అది మాత్రం ట్రైలర్కి హైలైట్ అని చెప్పాలి. ఒక రేంజ్కి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది ఈ సీన్ చూసినప్పుడు మాత్రం ఒక మాయా వరల్డ్కి తీసుకెళ్ళినట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి, తమనన్న మాత్రం కుమ్మేశాడు అని చెప్పాలి. మొత్తానికి మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం వంశ పారంపర్యం, ఆస్తులు, వారసత్వాలు, డబ్బులు మరియు ఆత్మలు, ఇవన్నీ కథని 8వ మలుపుకి తిప్పబోతున్నాయి. అది మనం మూవీలో చూడాలి. కానీ లాస్ట్లో చెప్పేది ఏంటంటే, ఆ విజువల్స్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. డైరెక్టర్ మారుతి మాత్రం ఈ మూవీతో ఒక రేంజ్కి వెళ్ళబోతున్నారు. మరి మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి.